నవంబర్ నెల ఫలితాలు చెప్పుకుందాం. ఈ నవంబర్ నెలలో ఏ గ్రహాలు బాగున్నాయి? శని, బుధుడు, శుక్రుడు, కేతువు, ఈ 4 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అయితే దీనివల్ల ఏం బాగుంటుందని చూద్దాం. మరి ఉద్యోగ రీత్యా కూడా ఇబ్బందిగానే ఉంది. చదువు కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత మరి వివాహం కావటానికి కానీ బాగున్నది. వివాహం చేసుకునేదానికి ఇద్దరి యొక్క జాతకాలు కలిసినాయా లేవా తప్పనిసరిగా చూడాలి. పిలిచే పేరు కాదు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఖచ్చితంగా జాతకాలు చూడాలి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇద్దరి అరిచేతుల ద్వారా, హస్త సాముద్రిక ద్వారానైనా సరే చూసి ఇద్దరికి కలిసిందంటేనే వివాహం చేసుకోవాలి. వివాహం మాత్రం చేసుకుంటే బాగుంటుంది, కానీ ఎట్టబడితే అట్టబడి తొందరపడి చేసుకోవటం మంచిది కాదు. ప్రేమ వివాహాలు, మరి కులాంతర వివాహాలు వద్దని అనను, కానీ మీకు ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే అది కాదు. కానీ వాళ్ళ జాతకాలు కలిసినాయా లేవా, పెద్దవాళ్ళ నిర్ణయం కావాలి. కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉందో చూసుకోవాలి. ఇట్లా చూసుకొని వివాహం చేసుకుంటే ఆ కుటుంబానికి ఎటువంటి సమస్య లేకుండా భార్యాభర్తలు సుఖంగా ఉండగలుగుతారు. ప్రేమ వివాహాలు చేసుకోవటం మంచిది కాదు. శుక్రుడు బాగున్నాడు, తర్వాత బుధుడు కూడా బాగున్నాడు. వ్యాపార రీత్యా కూడా అన్ని విధాలా బాగుంది. ఏ వ్యాపారం అయినా కూడా బాగానే ఉంది. మరి ఇనుముకి సంబంధించిన వ్యాపారం, చర వాహనాలు అంటే బండ్లు, మరి వాహనాలు, 2 వీలర్సు, 4 వీలర్సు, ఇవన్నీ కూడా మోటార్ ఫీల్డు, తర్వాత మెకానికల్ వర్కర్స్కి, ఇనుముకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ వ్యాపారాలన్నీ కూడా బాగున్నాయి. తర్వాత రియల్ ఎస్టేట్ మాత్రం కాస్త కష్టంగా ఉంది. రియల్ ఎస్టేట్ పరిస్థితులు పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. 2 నెలల వరకు కూడా రియల్ ఎస్టేట్ సంగతి చెప్పడానికి ఎక్కడ పరిస్థితి బాగాలేదు. తర్వాత స్టాక్ మార్కెట్కి వచ్చేప్పటికల్లా ఏప్రిల్ వరకు కూడా, అంటే తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చేటంత వరకు రియల్ ఎస్టేటు విశేషాలు, వ్యాపారాలు మంచిది కాదు. విదేశాలకు వెళ్ళేవాళ్ళు కూడా బాగా కష్టాన్ని స్టూడియాలకు వచ్చేట్లయితేనే వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏ పనైనా సరే అనుకున్నదే అనుకున్నట్టుగా జరగదు. కొంత రిస్క్ పడితే కానీ ఆ పని కాదు. ఏమంటే మీరు బాగుందని చెప్పారు కదా, నాకు ఇబ్బందిగా ఉందని అడగద్దు. ఎందుకంటే అట్లా అయితే ఏమవుతుందంటే ప్రతి పని మరి శత్రు గ్రహాలు, పాపగ్రహాలు వీక్షణ ఉండటం వల్ల కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలై పనులు అవుతాయి. అయితే వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఉద్యోగం చేసుకునేవాళ్ళు కానీ, పెళ్లి చేసుకునేవాళ్ళు కానీ, ఆఖరికి విదేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ కష్ట నిష్ఠూర్యాలకి ముందు ఓర్పు, ప్రధానమైనటువంటి ఓర్పు కావాలి. ఎక్కడా తొందరపాటు, గొడవలు చేసుకోవటం, ఎవరైనా ఏదైనా అన్నారని తిరిగి తగాదా పెట్టుకోవటం, అదే కాదు ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే ఇదేమిటో చూద్దామని వెళ్ళేటట్లయితే ఏమిటి అసలు, ఎందుకు పోట్లాడుకుంటున్నారు, ఏంటి కదా, అసలు ఎందుకు వచ్చిందని విందామని వెళితే పోట్లాడుకుంటూ ఒకడు పొడుస్తాడు, వాడు కింద పడి కీలుగా తన్నుకుంటూ ఉంటాడు, పొడిచిన వాడు పారిపోతాడు, చూసిన వాడిని పట్టుకెడతారు. ఇట్లాంటి పాపగ్రహాల వల్ల ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళితే కూడా చాలా కష్టంగా ఉండేట్లుగా ఉంది. ఇంతకుముందు విదేశాల్లో ఉండి ఇక్కడికి ఏదైనా అవసరాల వల్ల వచ్చి మళ్ళీ అదే ఉద్యోగానికి పిలిస్తే వెళితే తప్పు లేదు, కానీ సొంతగా విదేశాలకు వెళ్ళే వ్యవహారం మాత్రం చాలా ఇబ్బందికరం. వ్యవసాయదారులకు మాత్రం 2 నెలల వరకు కూడా పూర్తిగా బాగాలేదు. ఈ కన్యారాశి వాళ్ళకి చెప్పాలంటే 50 వంతులు బాగుంది, 50 వంతులు బాగాలేదు. సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం సూర్య నమస్కారం అన్నా చేయాలి. ఉదయం పూట ఉదయించేప్పుడు సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నం పూట 12 గంటలప్పుడు ద్వాదశం మధ్యాహ్నం మహేశ్వరుడు పరమేశ్వరుడు, సాయంకాలం పూట విష్ణుమూర్తి. 3 వేళలు సూర్య నమస్కారం చేయడానికే నీకు ఇబ్బంది ఉండదు.
పొద్దున్నే అయితే స్నానం చేస్తావు, మధ్యాహ్నం సాయంత్రం స్నానంతో పని లేదు. 3 వేళల నమస్కారం చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నమస్కారం చేసినట్లు అవుతుంది. ఇటువంటి పనులన్నా చేయాలి. ఈ రాశి ఏ రాశి వాళ్ళకైనా సరే అసలు దేశమే దుర్భిక్షం, సుభిక్షం అనేది లేదు. కారణం ఏంది? యుద్ధాలు వచ్చినాయి. యుద్ధాల వల్ల ప్రతి వాళ్ళకి ఖర్చులు పెరిగినాయి, ప్రతి చోట పంటలు పోయినాయి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోవాల్సి వస్తున్నాయి తినబడ్డారు సామాన్లు. అందువల్ల ప్రతి వస్తువు కూడా అధిక రేట్లు పెరిగినాయి, తగినటువంటివి దొరకటం లేదు. ఇట్లాంటి ఇబ్బందుల వల్ల మరి వృత్తిరీత్యా ఆదాయం లేదు, ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా 1-2 గంటల పాటు నీ ఇష్టదైవాన్ని పూజించడం. కనీసం ఏమవుతుందంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ ఇట్లాంటి మంత్రాన్ని చదివితే, బండి వేసుకొని దారిలో వెళ్తున్నావు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ బండి వేసుకొని బండి మీద వెళ్ళేటప్పుడు అనుకోవచ్చు కదా. ఇట్లా ఏదైనా చేయాలి. వంట చేసేవాళ్ళు కూడా ఓం నమ శివాయ, ఓం నమో భగవతే నారాయణాయ ఇట్లాంటి మంత్రాలను తలుచుకుంటే ఎన్నో దోషాలు పరిహరింపబడతాయి. తెలిసి తెలియని పాపాలు పోతాయి, పెద్దవాళ్ళు చేసిన పాపాలు పోతాయి, మన పిల్లలు చేసిన పాపాలు పోతాయి, మనం పూర్వజన్మ చేసిన పాపాలు పోతాయి. ఇవన్నీ పోవాలి, మనం బాగుండాలి అనుకుంటే ప్రతివాడు కూడా ఇట్లాంటి ఏదో ఒక మంత్రానుష్ఠానం తప్పనిసరిగా చేయండి. చేస్తే దేశానికే అరిష్టం వచ్చింది. ఈ దేశం అరిష్టం ఇప్పుడు వచ్చిన యుద్ధాలే కాదు, ఇంకా కొన్ని యుద్ధాలు రావచ్చు. మరి ఇటువంటివన్నీ కూడా కావాలి అంటే, ఇటువంటి ఆగిపోవాలి అంటే మనిషికి ప్రశాంతత, అందరం బాగుండాలనే కోరిక ఉంటే ఈ యుద్ధాలు రావు. అదే కాదు కుటుంబ యుద్ధాలు. నా ఒక్కడే పెత్తనమే కావాలి, నా ఇష్టమైనవన్నీ నాకు కావాలి, నాకు కాంగా మిగతా వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి స్వార్థం ఎక్కువ అవుతుంది. స్వార్థాలని వెళ్ళడం కాదు, కావాల్సింది అందరం బాగుండాలని కోరుకోవాలి. ఆ ఉద్దేశంతో దైవధ్యానం కావాలి. అట్లా ఉంటే ఈ సంవత్సరం మనం బయటపడతాం. ప్రకృతి పురుషుడు, ఈ ప్రకృతిని కాపాడేవాడు, ప్రకృతిని రక్షించేవాడు, పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యఃకర్త, మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త, జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాడు, మనందరినీ సంరక్షిస్తున్నాడు. మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. నిధి, ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా కొద్దిగా కావాలి, ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకున్నాం, 2 నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది? పుచ్చిపోతాయి. కానీ మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సినంత ఇస్తున్నటువంటి సంహర్త, సంరక్షణ చేసేటువంటి వాడు మహసాంనిధి, ప్రపంచం మొత్తానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు మహసాం నిధి. అటువంటి నిధి అయినటువంటి సూర్య భగవానుడు అన్ని మతాలకు, అందరికీ దేవుడు. ఆయన కనపడకపోతే ఒక్క సెకండ్ మనం జీవించలేము. అటువంటి సంరక్షకుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది, ఆ భూదేవత తల్లి. ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారా నాన్న, అన్నం పెడుతుంది. తిన్నానమ్మ అంటే 2 ముద్దలు తినాలంట నా చేతి మీదుగా అంటుంది. ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి. అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత. భూదేవత నుంచి సర్వం వస్తుంది. మరి సూర్యభగవానుడు పైన తండ్రి, కింద ఉన్నది భూదేవత తల్లి. ఈ తల్లిదండ్రుల వల్ల మనమంతా 84 లక్షల జీవరాశులు, భూమి లోపల 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, ఆకాశంలో 21 లక్షలు, సముద్రంలో 21 లక్షలు. ఈ 84 లక్షల జీవరాశుల్ని కూడా పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్య భగవానుడు, కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తోంది. అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. ఇట్లా మీరు
పిల్లవాడిని తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అట్లాగే ప్రకృతి పురుషులు సూర్య భగవానుడు, భూదేవత, వాళ్ళు స్త్రీ పురుషాదులు, వాళ్ళ వల్ల వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు. రోజు కనీసం 2 గంటల పాటు నీకు వచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ లేకపోతే ఓం నమ శివాయ, ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి ఈ మంత్రం జపం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు, వ్యాధులు అన్నీ పోతాయి. మనం అంతా బాగుంటాం. స్వస్తి.